దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మనందరం దేవుని సన్నిధిలో ఈ రీతిగా మరొకసారి దేవుని స్తుతించటానికి, మహిమపరచటానికి, ఆరాధించటానికి, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశం, మంచి సమయం. బేసిక్గా ఈరోజు ఎలా ఉందంటే ఒక ఆదివారంలా కనిపిస్తుంది. మొన్న సోమవారం నైట్ ప్రార్థన అయింది. ప్రార్థన అయిన తర్వాత ఇంట్లో హాస్టల్ పిల్లలందరూ మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే రేపు ఆదివారం అని మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే శనివారం నైట్ ప్రేయర్స్ మనకి అలవాటు అయిపోయి ప్రేయర్ అయిన తర్వాత నెక్స్ట్ డే సండే కదా అనేటువంటి ఉద్దేశం. అయితే మొత్తానికి మనం అందరం ఈ 2025 సంవత్సరంలో మరొక గుడ్ ఫ్రైడే రోజున దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం. మరి ఈ యొక్క రోజును గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు? మంచి శుక్రవారం అని ఎందుకు అంటున్నారు? వారంలో, సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి. అంటే 52 శుక్రవారాలు ఉంటాయి. మరి మిగతా 51 శుక్రవారములను గుడ్ ఫ్రైడే అనకుండా మరి ఈ ఒక్క శుక్రవారాన్నే గుడ్ ఫ్రైడే అనటానికి ఏదైనా కారణం ఉందా అంటే చాలా బలమైనటువంటి కారణం ఉంది. బేసిక్గా ఆలోచిస్తే, జనరల్గా ఆలోచిస్తే ఈ గుడ్ ఫ్రైడే అనేటువంటి పదం కొన్నిసార్లు సూట్ అవ్వదేమో, సెట్ అవ్వదేమో అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే గుడ్ అంటే మంచి, మనందరికీ తెలిసి గుడ్ అంటే మంచి. మంచి శుక్రవారం అంటే ఆ రోజు మంచి జరగవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి ఈ గుడ్ ఫ్రైడే రోజున జరిగినటువంటి కొన్ని మరి ఆ యొక్క సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక ఆలోచన చేస్తే మరి అది మంచిది అవుతుందా లేదా అనేది ఒకసారి మనము గమనిద్దాం. ఉదాహరణకి మనందరం పడుకునే ముందు గుడ్ నైట్ అని చెప్తాం, లేచిన వెంటనే గుడ్ మార్నింగ్ అని చెప్తాం. ఇప్పుడు ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని చెప్పినప్పుడు కొంతమంది లేవటం ఎలా లెగిస్తారంటే, అబ్బా ఈరోజు అంతా ఏంటో డల్గా ఉన్నట్టుగా ఉంది, తలపోటుగా ఉంది, ఉదయం లేవటమే టైర్డ్ అయిపోయాను, హెడేక్గా ఉంది అన్నట్లుగా కొంతమంది చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదంటే ఏమో కారణాలు, సరిగా గాలి లేదనో, దోమలు గుట్టాయనో, లేకపోతే ఏవో పిచ్చి కళలు వచ్చాయనో, సంథింగ్ ఏదో ఒక కారణం ఉంటుంది. దానివల్ల నా నిద్ర పట్టలేదు కాబట్టి ఆ రోజు గుడ్ మార్నింగ్ చెప్తే ఏం గుడ్ మార్నింగ్లే అనేటువంటి భావన. మరి యేసయ్య జీవితంలో ఈ గుడ్ ఫ్రైడే అనేటువంటి ఈ రోజుకు ముందు నైట్ మరి ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంది అని ఆలోచన చేస్తే ఆయనకి అసలు నిద్రే లేనటువంటి పరిస్థితి. ఒకరోజు మనకి ఏమైనా కొద్దిగా తక్కువ నిద్ర మనకి దొరికింది అనుకుందాం, తర్వాత రోజు మనకి ఎలా ఉంటుంది? మన ఆరోగ్య పరిస్థితి నీరసంగా, లేకపోతే ఓపిక లేనట్టుగా. అంటే ముందు రోజు నిద్ర సరిగా లేదు కాబట్టి ఏం చేయాలి? ఎక్కువసేపు పడుకోవాలి. చూడండి ఒకసారి, అటువంటిది యేసయ్యకి అసలు నిద్రే లేదు. మరి ఆయనకు గుడ్ మార్నింగ్ అవుతుందా? గుడ్ ఫ్రైడే అవుతుందా? బేసిక్ ఆలోచన చేస్తే. తర్వాత ఇంకో మాట చెప్తాను, ఆయనని పట్టుకొని కొడతా ఉన్నారు. మరి కొట్టేటువంటి ఆ యొక్క పరిస్థితి మరి గుడ్ అవుతుందా, బ్యాడ్ అవుతుందా? కొరడాలతో కొడుతున్నారు, లేకపోతే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు,
ఈ పరిస్థితులన్నీ మనం ఆలోచన చేస్తే ఇవన్నీ మంచి అనిపిస్తుందా, చెడు అనిపిస్తుందా? బేసిక్గా మానవులుగా ఆలోచన చేస్తే, శరీరానుసారముగా ఆలోచన చేస్తే ఇవన్నీ మనకు మంచి అనిపిస్తుందా, చెడు అనిపిస్తుందా? గమనించండి. ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మరికొన్ని అంశాలు, మరికొన్ని విషయాలను మనము గమనించవచ్చు. అదేంటంటే, ఈయనేదో తప్పు చేశాడు అన్నట్టుగా, ఈయనేదో పాపం చేశాడు అన్నట్టుగా, ఈయనేదో నేరం చేశాడు అన్నట్టుగా ఈయనేం చేస్తున్నారు? సిలువకు అప్పగించుతున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా ఈయన తప్పు చేసిన వాడైతే, నిజంగా ఈయన మరి భయంకరమైనటువంటి ఒక నేరము చేసినటువంటి వాడైతే ఎవరు పట్టించుకోరు. కారణం ఏంటంటే, ఈయనతో పాటు అటు ఇటు ఇద్దరు దొంగలు కనబడుతున్నారు. అరే, ఆ దొంగలను ఎందుకు సిలువ వేశారని ఎవరైనా అడిగారా? ఆ దొంగలకి ఎందుకు శిక్ష వేశారని ఎవరైనా అడిగారా? కానీ మన యొక్క మరి ఆలోచన ప్రకారముగా మనం గమనిస్తే, మరి ఏ నేరము చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా యేసయ్య మన కొరకు ఏమయ్యాడైనా మన పాపాన్ని ఆయన మీద వేసుకొని, మనకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకొని, మన దోషములను ఆయన మీద వేసుకొని, ఆయన మనందరి నిమిత్తం ఆయన ఏమవుతున్నాడు? పాపము ఒక పాపిగా సిలువలో అందరి ఎదుట ఒక నేరము చేసిన వాడు అన్నట్టుగా, లేకపోతే ఒక పెద్ద దోషి అన్నట్టుగా, ఒక పాపి అన్నట్టుగా ఆయన ఏమవుతున్నాడు? సిలువ మరణాన్ని పొందుతూ ఉన్నాడు. సో ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తే శరీరానుసారంగా గుడ్ ఫ్రైడే అవ్వదు. ఇది గుడ్ ఫ్రైడే అవ్వదు. ఏమవ్వాలి? మంచి జరగలేదు కాబట్టి చెడు జరిగిందనే అనుకోవాలి. మంచిది కాదు కాబట్టి చెడ్డది అన్నట్టుగానే మనము అనుకోవాలి. సో అలాగ అనుకుంటే ఈరోజు గుడ్ ఫ్రైడే కాదు, బ్యాడ్ ఫ్రైడే అని పెట్టాలేమో పేరు కదా. కాకపోతే మరి ఈరోజు గుడ్ ఫ్రైడే అని ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎందుకు అలా పిలువబడుతుంది అంటే, ఇది కేవలం శరీరానుసారముగా ఆలోచన చేసేటువంటిది మాత్రమే కాదు, ఆత్మానుసారముగా కూడా మనము ఆలోచన చేయవలసినది, ఆత్మీయముగా కూడా మనము గమనించవలసినది ఏంటి అని ఆలోచన చేస్తే, ఆయన నీ నిమిత్తం, నా నిమిత్తం, మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి రోజు. ఆయన మన కొరకు ఆయన మరి పాపిగా మన మీద పడవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని, మనకు ఏ శిక్ష లేనట్లుగా, మన మీద ఏ దోషము లేనటువంటి రీతిగా ఆయన చేసినటువంటి రోజు ఈరోజు. సో ఈరోజు నా యొక్క మరి వాక్యములో కొన్ని విషయాలను చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. అయితే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మరి 7 మాటలు మరి మీరు తర్వాత చెప్పబోతున్నారు కదా, పాస్టర్ గారు నేను చెప్దాం అనుకున్నా మీరు చెప్పేశారు అనేటువంటి మాట రాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తగా ఆయన మరణానికి ముందు ఏం జరిగింది, ఆయన మరణం తర్వాత ఏం జరిగింది అనేటువంటి మాటలను మాత్రమే నేను చెప్తాను ఈరోజు. ఏంటి? సిలువకు వేయక ముందు జరిగినటువంటి సంఘటనలు. సో అక్కడ ఆయన ఈ 7 మాటలు ఏ మాట కూడా అక్కడ మాట్లాడరు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత, అంటే 7వ మాట చెప్పేసిన తర్వాత ఏం జరిగింది అప్పుడు కూడా ఆయన ఏ మాట కూడా మాట్లాడరు. కాబట్టి మీ 7 మాటలు ఏవి కూడా నా టాపిక్లో కానీ నా యొక్క వాక్యంలో కానీ రావు. కానీ ముందు జరిగినటువంటి పరిస్థితులు, తర్వాత జరిగినటువంటి పరిస్థితులు రెండు ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆలోచన చేద్దాం. ఓకే, మత్తయి సువార్త 26వ అధ్యాయం. నిన్న మనమందరము కలిసి 30వ వచనం వరకు
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం జరిగింది నిన్న. అయితే ఈ గుడ్ ఫ్రైడే రోజున జరిగినటువంటి కొన్ని సంఘటనలు కనుక మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో మరి కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. అక్కడ మరి యేసయ్య చెప్తున్నాడు, మీరందరూ కొద్దిగా అభ్యంతర పడతారు, ఎందుకంటే గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళలేదన నేను. అందుకు పేతురు చెప్తున్నమాట, నీ విషయం అభ్యంతర పడినను, అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా యేసు అంటున్నాడు ఆయనతో, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. ఆవిడ పేతురు అంటున్నాడు, నీతో కూడా చావలసి వచ్చినను నేను ఎరుగనని చెప్పను నేను. అదే ప్రకారము శిష్యులందరూ అనేరి. ఇప్పటి వరకు పేతురు ఒకడే అన్నాడు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉంటారు. నేను అభ్యంతరం పడను అని పేతురు ఒక్కడు కాదు, శిష్యులందరూ కూడా అదే మాట మీద ఉన్నారు. ఆ మాటనే యేసయ్యతో చెప్తూ ఉన్నారు. అయితే యేసయ్య నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే 36వ వచనం కనబడుతుంది. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. చూడండి ఒకసారి, ఇక్కడ యేసయ్య శిష్యులలో ఆయన మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళి అందరినీ ఒక చోట ఉంచి అందులో కొంతమందికి ఏం చెప్తున్నాడు, మీరు ఇక్కడ కూర్చోండి. ఒక ముగ్గురిని అక్కడి నుంచి ఇంకా కొద్దిగా లోపలికి తీసుకువెళ్తున్నాడు. ముగ్గురు ఎవరంట? పేతురును జెబెదయి 2 కుమారులు. ఎవరు ఆ 2 కుమారులు? ఎవరు? జెబెదయి కుమారులు 2 అంటే ఎవరు? యోహాను, యాకోబు. గమనించండి, మొత్తం ఈ ముగ్గురిని తీసుకుని యేసయ్య మరికొంత లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆయన దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి. చూడండి ఒకసారి, మొదట కొంతమందితో ఏం చెప్పాడు, మీరు ఇక్కడ కూర్చుని ఉండండి, నిద్రపోండి అనలేదు. కూర్చోండి అంటే మెలకువగా ఉండండి అనేటువంటి విషయాన్ని చెప్పినట్లుగా ఇక్కడ మనము గమనించవచ్చు. ఆ తర్వాత ఇంకా ముగ్గురితో ఆయన ఏమంటున్నాడు, నాతో కూడా మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంట? నాతో కూడా మెలకువగా ఉండుడి. యేసయ్య ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం, కొంత దూరము వెళ్ళి సాగిలపడి ఏం చేస్తున్నాడు? నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. ఓకే, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? సాగిలపడి అన్నది వాక్యంలో. సాగిలపడి అంటే అర్థం ఏంటి? బోర్లంగా నేల మీద పడి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడెప్పుడు సాగిలపడతారు?
ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలంలో మనం చూస్తున్నటువంటి ఈ రోజుల్లో మీరు ఎక్కడైనా పడి నమస్కారం చేసిన వాళ్ళని చూస్తున్నారా? ఇప్పుడు పూర్వకాలం అయితే ఏదో కాలు మొక్కడమో కాలు పట్టుకోవడమో సంథింగ్ ఉండే. మరి ఈ రోజుల్లో సాగిల పడటం అనేది ఏమైనా కనబడుతుందా? ఎక్కడన్నా చూసారా? ఎవరన్నా చూసారా? సాగిలపడి మొక్కడం, సాగిలపడి నమస్కరించడం అనేటువంటిది. చూడండి ఒకసారి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఆయన సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం, ఆయన ఎంత వేదనతో ఉన్నాడు, ఎంత టెన్షన్లో ఉన్నాడు, ఎంత భయముతో ఉన్నాడు అనేటువంటివి ఇక్కడ కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. చాలామందికి ఏది ఇష్టం అంటే దేవా నీ చిత్తం జరిగించు అన్నట్లుగా అడుగుతారు. కానీ కొన్నిసార్లు లేకపోతే మంచి పరిస్థితులు బాగున్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు అంతా ఓకే, నో ప్రాబ్లం. కానీ కష్టాలు కానీ, వేదనలు కానీ, లేకపోతే ఇబ్బందులు కానీ, లేకపోతే బలహీనతలు కానీ వచ్చినాయి అనుకో, ప్రభా ఎందుకు వచ్చింది ఇది, ప్రభా ఇది నాలోంచి తీసే, ప్రభా ఇది నాకు వద్దు అన్నట్లుగా మళ్ళీ మనమే ప్రార్థన చేసేస్తాం. గమనించండి, ఇప్పుడు మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్తా. ప్రతి ఆదివారం ప్రార్థన అయిన తర్వాత పరలోక ప్రార్థన చెప్తాం మనం. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద నెరవేరకూడదు అంటున్నారా? ఏమంటున్నావు? అక్కడ ఏదైతే నీ చిత్తం ఉందో అదే ఇక్కడ ఏమవ్వాలి, నెరవేరబడాలి అని అంటున్నామా లేదా? మరి అలాగ అంటున్నాం మనమే. మళ్ళీ కొన్నిసార్లు ఒకవేళ ఏదైనా మన ఇంట్లో మనకు అనుకూలమైనది జరగనప్పుడు, ప్రభా ఇది ఎందుకు జరిగింది, మళ్ళీ మనమే ప్రశ్నిస్తాం. మరలా మనమే అడుగుతాం, ప్రభా ఇది తీసే, నాకు వద్దు ఇది అన్నట్లుగా మనమే మాట్లాడుతూ ఉంటాం కదా. శరీరం అలాగే అంటుంది. శరీరం ఏం చేస్తుంది? అలాగే మాట్లాడుతుంది. యేసే కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఏమని? ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే. ఓకే, ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఈ మాటలు మనం చాలా సింపుల్గా చెప్పేస్తున్నాం, కానీ ఆయన అంత సింపుల్గా చెప్తున్నాడు అంటారా? సింపుల్గా చెప్పేవాడైతే చక్కగా హాయిగా కూర్చొని ప్రభా ఈ గిన్నె తీసే అన్నట్టుగా అలా మాట్లాడాలేమో. కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన సాగిలపడి. చూడండి ఒకసారి, ఇక్కడ సాగిల పడడంలోనే ఆయన యొక్క ప్రార్థన ఎంత మరి వేదనతో చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. వేదనతో, బాధతో, దుఃఖముతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఆయన అడుగుతున్న మాట, నాతో ఒక గడి అయినను మేల్కొని ఉండలేరా? ఇక్కడ యేసయ్య రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఏమని? మెలకువగా ఉండుడి అని. మెలకువగా ఉండుడి అని ఆయన రిక్వెస్ట్ చేశాడు. కాబట్టి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? అరే, నేను మిమ్మల్ని మెలకువగా ఉండమంటే మీరేంటి నిద్రపోతున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనము మెలకువగా ఉండేవారముగా ఉండాలి.
నిద్రపోయే వారముగా ఉండకూడదు. ఈ విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఏమిటండి నిద్రపోవద్దంటున్నారు, మెలకువగా ఉండమంటున్నారు, ఎలా సాధ్యం? అందుకనే కరెక్ట్గా వినాలి. ఎక్కడన్నాను? ఆత్మీయ జీవితంలో. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనము మెలకువ కలిగిన వారముగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నది, దేవుడు అడుగుతున్నది. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మన యొక్క జీవితంలో మేల్కొనే స్వభావం కలిగిన వారముగా ఉన్నామా, నిద్రపోతున్న స్వభావం కలిగిన వారముగా ఉన్నామా? ఎలా ఉన్నాం? మనము ఎలా ఉన్నాం? తర్వాత ఆయన ఏమంటున్నాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చూడండి, ముందేమో మెలకువగా ఉండండి అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు ఆయన? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్తా ఉన్నాడు. స్టార్టింగ్లో మెలకువగా ఉండమన్నాడు, ఇప్పుడేమంటున్నాడు ఆయన? మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎందుకు చేయబడ్డాడు ప్రార్థన? మీరు శోధనలో పడుకుంటున్నట్లు. దేనికంట? శోధనలో ప్రవేశింపకుండానట్లు, శోధనలు దగ్గరకు రాకుండా ఉండునట్లు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? మెలకువ కలిగిన ప్రార్థన. ఏ ప్రార్థన? మెలకువ కలిగిన ప్రార్థన. అంటే ఎవరైతే ప్రార్థనలో తక్కువ ఉంటారో వారు ఏం కలిగి ఉంటారన్నమాట? వారి దగ్గర ఏముంటాయన్నమాట? వారి దగ్గరికి ఏం వస్తాయన్నమాట? శోధనలు. గమనించండి, శోధనలు ఎవరికి వస్తున్నాయి అంటే వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ఎవరికి? ప్రార్థన తగ్గిన వారికి, ప్రార్థనలో తక్కువ సమయం గడిపేవారికి. మనం ప్రార్థనకు వచ్చేస్తాం, దేవుని సన్నిధికి వచ్చేస్తాం. ఆ 2 గంటలు కావచ్చు, గంట కావచ్చు, గంటన్నర కావచ్చు, ప్రార్థనలో ఉంటున్నాం, కూర్చుంటున్నాం, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. అయిపోయిందా ప్రార్థన? మనకి ప్రార్థన అయిపోయినట్టేనా? చూడండి ఒకసారి. అనుదినము ప్రతిరోజు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అనుదినము మనము ప్రార్థనలో మన సమయాన్ని గడపవలసిన వారమై ఉన్నాం. మన ప్రార్థన తగ్గితే ఏం పెరుగుతాయి అన్నమాట? శోధనలు. అందుకని యేసే చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఏమంటున్నాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. యేసయ్య చెప్తున్నటువంటి మాట, ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైంది? బలహీనంగా ఉంది. ఆయన శరీరం బలహీనముగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అయితే మనం గమనించాలి, ఏంటి ఆ విషయాలు అంటే ప్రార్థన ద్వారా ఆత్మ ఏమైంది? సిద్ధపడింది. ఫస్ట్ ఏమని ప్రార్థన చేశాడు ఆయన? ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించు, అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే అని మొదట అన్నాడు. ఆ తర్వాత కొంత ప్రార్థన అయిన తర్వాత ఇప్పుడు యేసే వెర్షన్ ఎలా ఉంది? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఇది రెండో ప్రార్థన.
ఆ తర్వాత మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచిపెట్టి ఆ మాటలే చెప్పొచ్చు మూడవ మారు ప్రార్థన చేశాను. ఈసారి శిష్యుల్ని ఆయన అభ్యంతర పెట్టల, శిష్యుల్ని మెలుగుగా ఉండమని అడగల, శిష్యులని ప్రార్థన చేయండి అని అడగల. ఆలోచన చేయండి. ఆయన అడగాలంటే అడగవచ్చు, మీరు ఇలా ఉండండి అంటే ఆయన అనొచ్చు, మెలుగుగా ఉండండి అని అనొచ్చు, ప్రార్థన చేయండి అని అనవచ్చు, ఖచ్చితంగా నా కోసం మీరు చెయ్యాలి అని ఆయన అడగొచ్చు. కానీ అడుగుతున్నాడా? లేదు. ఆలోచన చేయండి. దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. మన దేవుడు ఎవరు చెప్పండి? బలవంతం చేసేవాడు కాదు. మనకి స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన, మనకు స్వతంత్రం ఇచ్చాడు. నీ యొక్క ఇష్టం చెప్పన ఉండు అని చెప్పాడు. కాకపోతే ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి. ఆదాము అవ్వలను దేవుడు బలవంతంగా ఈ పండే తిను, లేకపోతే నువ్వు ఇక్కడే కూర్చో, లేకపోతే నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఇక్కడే పడుకో, బలవంతం చేయలే. ఏదేను తోటనిచ్చి నీవు నీ ఇష్టం, నువ్వు ఏ జంతువుకి ఏ పేరు పెడతావో నీ ఇష్టం, ఏ పక్షికి ఏ పేరు పెడతావో నీ ఇష్టం, ఏ చెట్టుకి ఏ పేరు పెడతావో నీ ఇష్టం, ఏ కాయకి ఏ పేరు పెడతావో నీ ఇష్టం. దేవుడు ఆదాముకి సలహాలు ఏమైనా ఇచ్చాడా? ఏమైనా సలహాలు ఇచ్చాడా? ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు వాటికి కలిగేనో. స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఏ పండు అయితే తినొద్దన్నాడు, ఇది నువ్వు తినకూడదు, తింటే ఏమవుతుందో కూడా దేవుడు చెప్పాడు. అంతేగాని దేవుడు అక్కడ అడ్డంగా నుంచొని ఆ తింటాకు వచ్చినప్పుడు, ఆ కాయ కొయ్యటాకు వచ్చినప్పుడు నువ్వు కొయ్యకు అని దేవుడు అడ్డంగా నుంచున్నాడా? వద్దని బలవంతం ఏం చేశాడా? ఆలోచన చేయండి. దేవుడు ఎవరు కాదు, బలవంతం పెట్టే దేవుడు కాదు. ఆయన ఎవరిని ఏ విషయంలోనూ బలవంత పెట్టాడు. నాకు కూడా అదే ఇష్టం. ఎప్పుడైనా మిమ్మల్ని బలవంత పెట్టినా ఏ విషయంలోనైనా ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా అలాగా అన్నట్టుగా ఎప్పుడైనా నేను బలవంతం పెట్టానా? బలవంతం అనేది నేను పెట్టను. మన స్వతహాగా మనం ముందుకు రావాలి. మన మనసుపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆయన కొరకు మనం ఏదైనా చేయటానికి ముందుకు రావాలి. దానికి తగ్గ ఫలం మనం దేవుని దగ్గర నుండి అప్పుడు పొందుకుంటాం. ఇక్కడ మూడవ మారు యేసు ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయారు. అయితే ఈ ప్రార్థన మధ్యలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మొదటిసారి ఆయన ఏమన్నాడు? మీరు మెలకువగా కూర్చోండి, మెలకువగా ఉండండి అని చెప్పేసి ఈయన ఒక్కడే వెళ్ళిపోయి సాష్టాంగపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అన్నట్టుగా స్టార్టింగ్లో చెప్పాడు. రెండోసారి ఏమన్నాడు ఆయన? నాకు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పాడు. మూడోసారి ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళా ప్రార్థన చేయటానికి వెళ్ళి ఆయన తర్వాత ఇదిగో ఆ గడియ వచ్చినది, స్టార్టింగ్ నుంచి 45 నుంచి
అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ మత్తయి సువార్తలో రాయబడలేదు, కానీ ఈ ప్రార్థనకి, రెండో ప్రార్థనకి, మూడో ప్రార్థనకి మధ్యలో ఏం జరిగిందో ఒకసారి మన లూకా సువార్తలో ఏం మాట్లాడారో, ఏం జరిగిందో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. 22వ అధ్యాయం అనుకుంటా, లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. చూడండి. అయినను కనబడి ఆయనను బలపరచెను. చూడండి, ఆయన ఎప్పుడైతే రెండోసారి ప్రార్థన చేశాడు, నా యొక్క ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అని ఆయన తన శిష్యులను కూడా ప్రార్థన చేయమని చెప్పి ఈయన కూడా ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటి? పరలోకములో నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. చూడండి ఒకసారి, ఇక్కడ యేసయ్య ఒకడే ప్రార్థన చేసినప్పుడు ఏం జరగల. అప్పుడు శిష్యులతో ఏం చెప్పాడు? కూర్చోండి, మెలకుగా ఉండండి అని చెప్పాడు. రెండోసారి ఏం చెప్పాడు? శిష్యులను మీరు మెలకుగా ఉండి శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయండి అని శిష్యులను కూడా ప్రార్థన చేయమని చెప్పి యేసయ్య కూడా ప్రార్థన చేయించు ఉండగా ఏం జరిగింది అక్కడ కార్యము? పరలోకము నుండి ఒక దూత వచ్చి ఆయనను బలపరిచెను. చూడండి ఒకసారి, అంటే ఒకరు చేసుకునే ప్రార్థనకి అంత క్విక్ ఆన్సర్ రాకపోవచ్చు, ఒకరు చేసే ప్రార్థనకి వెంటనే జవాబు రాకపోవచ్చు, కానీ అదే సందర్భములో అదే విషయమై ఇంకా కొంతమంది కలిసి ప్రార్థన చేస్తే అప్పుడు ఏమవుతుంది అన్నమాట? ప్రార్థనకు జవాబు కనబడుతుంది, ఆ ప్రార్థన ఎఫెక్టివ్గా ఉంటుంది, ఆ ప్రార్థన బలవంతంగా ఉంటుంది, ఆ ప్రార్థన జవాబిచ్చేదిగా ఉంటుంది అంటానికి కొన్ని ఎగ్జాంపుల్స్గా నేను ఈ మాటలు నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు ఎత్తాలనుకోండి, అది సింపుల్ది అయితే ఎత్తేస్తాం ఈజీగా. ఒకవేళ అదే వస్తువు బరువైనది అయితే ఏం చేయాలి? మనం ఎంత ప్రయత్నం చేసినా అది లెగనప్పుడు ఇతరుల సహాయం తీసుకుంటాం, అవునా? ఇతరుల సహాయాన్ని ఎప్పుడైతే ఇతరుల సహాయం తీసుకుంటామో అప్పుడే ఆ బరువైనది ఏమవుతుంది? లేస్తుంది, అవునా? ప్రార్థన కూడా అంతే. మనం ఒక్కలమే చేసుకుంటే ఆ ప్రార్థన యొక్క బలము సరిపోకపోవచ్చు. అదే ఇంకా మరికొంతమంది యాడ్ అయితే ఏమవుతుంది అన్నమాట? ఆ ప్రార్థనకు బలం, ఆ ప్రార్థనకు శక్తి. ఇప్పుడు మీరందరూ ఇంట్లో ప్రార్థన చేసుకునే వాళ్ళే. నేను అసలు ప్రార్థన చేయను అనేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? నాకు తెలిసి ఎవరు ఉండరు. అందరూ ప్రార్థన చేసుకునేవారే కదా, అందరూ కూడా ప్రార్థన చేసుకునేవారే. అయితే మరి ఆదివారం అయ్యేసరికి ప్రార్థన అయిన తర్వాత మరలా ఇక్కడికి ఎందుకు వచ్చేస్తున్నారు ప్రార్థన చేయించుకోవడానికి? ఈ ప్రార్థన ఏమవుతుంది ఇప్పుడు? మీ ప్రార్థనకి మరొకరు చేసే ప్రార్థనకి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇక నేను మీ తల మీద నేను ప్రార్థన నేను చేస్తూ ఉండొచ్చు తల మీద చేయబెట్టి, కానీ నా పక్కనే పాస్టర్ గారు కూడా ఏం చేస్తారో తెలుసా? ఆమె కూడా ఏకీభవించి మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే నెత్తి మీద చేయి వేయకపోవచ్చు, కానీ నాతో కలిసే అక్కడ ఏం జరుగుతుంది? మరొక ప్రార్థన.
ఇప్పుడు 3 ప్రార్థనలు కలిస్తే మీ ప్రార్థన, నేను, పాస్టర్ గారు ఆలోచన చేయండి. ప్రార్థనలు అవసరం. యేసయ్య కూడా అడుగుతున్నాడు, నా కోసం మీరు ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. సో ఆయన ప్రార్థన, ఆయన శిష్యులు కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అంటే, దేవదూత ఏం చేసిందంట? ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఎప్పుడైతే దూత ఆయనను బలపరిచిందో చూడండి, మొదట ఇది సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నటువంటి ఆయన, రెండోసారి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పిన ఆయన దూత బలపరిచేసరికి చూడండి, ఆయన నెక్స్ట్ ఏం చేశాడో తెలుసా? ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, చూడండి, ఎప్పుడైతే దూత బలపరిచిందో ఆయన బలపరచబడి ఇంకా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేశాడంట. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేశాడంట. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయవలసింది ఒకటి ఉంది, గమనించవలసింది ఒకటి ఉంది, అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఈయన శరీరం బలహీనం అని చెప్పాడు, ప్రార్థన చేయమని చెప్పాడు. కానీ దూత బలపరిచిన తరువాత ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే, పరిస్థితులు బాగున్నప్పుడు, కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభా ప్రార్థన చేస్తారు. అది ఇంట్లో కావచ్చు, మందిరానికి వచ్చి కావచ్చు. ప్రార్థన చేశారు కదా అని చెప్పేసి దేవుడు సహాయం చేసి వారిని ఆ యొక్క ఇబ్బందుల నుండి, ఆ శ్రమల నుండి, ఆ కష్టాల నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు అనుకుందాం. ఈ విన్న వాక్య ప్రకారంగా ఏం చేయాలి? ఆయన బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? బయటకు వచ్చిన తర్వాత ప్రార్థనే మానేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ప్రార్థనే మానేస్తాం. కారణం ఏంటి? నా కష్టాలు పోయినాయి, నా శ్రమలు పోయినాయి, నా ఇబ్బందులు పోయినాయి, నా బలహీనతలు పోయినాయి, ఇక ప్రార్థనకే అవసరం లేదు, వెళ్ళవసరం లేదు అనేటువంటి రీతిగా మన మైండ్స్ మారిపోతూ ఉంటాయి. అవునా? కానీ యేసయ్య అలా చేయాల. ఎప్పుడైతే దూత బలపరిచిందో మరి ఎక్కువగా ఆయన ప్రార్థన చేశాను. మరి ఎక్కువగా ఆతురముగా వేదన పడి ఆయన ప్రార్థన చేశాను. ఎంత వేదనతో, ఎంత ఆతురముగా ఆయన ప్రార్థన చేశాడంటే, ఆయన చెమట ఎలాగంట? నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట ఎలా కారిపోతుంది? చెమట ఎలా కారుతా ఉంది? రక్త బిందువుల వలె ఆ చెమట కారుతూ ఉన్నది. అంటే గెత్సేమనే తోటలోనే ఆయన ఏం చేశాడు? రక్తాన్ని కార్చేశాడు. ఎక్కడ? గెత్సేమనే తోటలోనే ఏమైపోయింది? ఆయన రక్తాన్ని చిందించడం జరిగింది. గెత్సేమనే తోటలోనే ఆయన శరీరము నుండి రక్తము అనేది బయలు వెడలి వెళ్ళింది అని ఈ యొక్క వచనాలను బట్టి మనము గమనించవచ్చు. ఆ తర్వాత ఆయన ఏమంటున్నాడంటే తన శిష్యులతో, వెలుదము రండి, నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. నన్ను అప్పగించువాడు
సమీపించి ఉన్నాడు. సో ఇక్కడికి ఆయన చెప్తున్నాడు, నా టైం అయిపోయింది, నన్ను అప్పగించబోయేవాడు వచ్చేసాడు, దగ్గరలో ఉన్నాడు. సో నేను ఇప్పుడు మనుషుల చేతికి అప్పగింపబడబోతున్నాను, రండి వెళ్దాం అన్నట్లుగా ఆయన చెప్పినటువంటి విషయాలు. ఇది నేను చెప్దామనుకున్న ఫస్ట్ పార్ట్. ఏ పార్ట్ ఇది? మొదటి మాటకు ముందు జరిగినటువంటి సంఘటనలు. ఆయన పట్టుకున్న తర్వాత మరి ఇస్కరియోతు యోధ వచ్చి ఏం చేశాడు, ఆ తర్వాత పేతురు ఏం చేశాడు, ఈ విషయాలన్నీ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలిసినవే కాబట్టి వాటి జోలికి వెళ్ళటం వల్ల యోధ వచ్చి యేసుని ముద్దు పెట్టుకోవడం, వాళ్ళు పట్టుకుంటే మరి పేతురు తన చేతిలో ఉన్నటువంటి వరలో ఉన్న కత్తిని తీసి దూయిగా అక్కడ ఒక వ్యక్తి చెవి ఏమైపోయింది, తెగిపోతే మళ్ళీ యేసయ్య ఆ యొక్క చెవిని పెట్టడం, బాగు చేయటం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. అయితే నేను ఆ జోలికి నేను వెళ్ళను. కానీ నెక్స్ట్ ఆయన చనిపోయిన తర్వాత 7 మాటలు అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని కొన్ని విషయాలు ఇప్పుడు సెకండ్ పార్ట్ నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. సెకండ్ పార్ట్ నా యొక్క మరి ఈరోజు మెసేజ్లో ఇవి 2 మెసేజ్లు అనుకోవచ్చు, 2 భాగాలు అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. మరి రెండవ భాగం నేను చెప్దామనుకున్నటువంటి రెండవ భాగం ఏంటి? రెండవ భాగం అంటే ఇదే మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో మనము 51వ వచనం నుంచి చదువుదాం. 51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములో లేచెను. ఇది ఎప్పుడు జరిగింది అంటే 50వ వచనంలో ఒక మాట ఉంటుంది, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అది 7వ మాట. సో ఈ 7వ మాటలోకి నేను వెళ్ళటం వల్ల దాని తర్వాత జరిగినటువంటి ఏం జరిగింది అనేది ఇక్కడ మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. మొదట ఏమైందంట, దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఓకే, బట్టలు అన్నాక లేకపోతే వస్త్రాలు అన్నాక ఏమవుతాయి? చిరుగుతూ ఉంటాయి. కత్తిరిస్తే చిరిగేవి కొన్ని, దేనికైనా పట్టేస్తే చిరిగేవి కొన్ని, పడిపోతే దూక్కుపోయి చిరిగిపోయేవి కొన్ని కారణాలు ఉంటాయి. రకరకాలుగా చిరిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. రైట్. మరి దేవాలయపు తెర చెరగడం అంటే బేసిక్గా దేవాలయపు తెర గురించి ఆలోచన చేస్తే అసలు ఎప్పుడు ప్రారంభమైంది? దేవాలయపు తెర పెట్టడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే మరి నిర్గమకాండములో ఈ దేవాలయపు తెర పెట్టడం అనేది, ఆ దేవాలయపు తెర మరి ప్రారంభం మరి అయినటువంటి విషయాలు నిర్గమకాండములో మనకు కనబడతాయి. 36వ అధ్యాయంలో మనం చదివితే 36వ అధ్యాయానికి ముందు వరకు ఈ దేవాలయపు తెర గురించి ఎక్కడ ఏమి కూడా ఉండవు. కానీ 36వ అధ్యాయంలో చదివితే చూడండి, మొదటి వచనములో పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయుచు తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహలోయూబును మొదలైన ప్రతిభావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. దేనికోసం?
పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము. దేనికోసం? పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము. అంటే ఒక దేవాలయమును గురించి ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, ఇక్కడ పరిశుద్ధ స్థలములో సేవ నిమిత్తము అంటూ ఉన్నాడు. దేని నిమిత్తం అంట? పరిశుద్ధ స్థలములో సేవ నిమిత్తము అంటున్నాడు. ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు కూడా ఏం చేశారు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దానిని బట్టి మీరు కూడా ఈ మందిరము కట్టే సమయంలో మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంత స్వచ్ఛందంగా మీరు ముందుకు వచ్చి ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకు ఇచ్చారు మీరు? ఈ మందిరము యొక్క సేవ నిమిత్తము, ఈ మందిరము యొక్క పరిచర్య నిమిత్తము. అవునా? అలాగే ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో నిర్గమకాండం 36వ అధ్యాయములో ఈ మందిరమును గురించి దేవుడు మరి కొన్ని పనులను కొంతమందికి అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? ప్రతిభావంతులకు అప్పచెప్పాడు. అందులో 35వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, మరియు అతడు నీల ధూమ్ర రక్తవర్ణము గల అడ్డ తెరను పేనిన సన్న నారతో చేసెను. చూడండి ఒకసారి. ఏంటంట? ఎలా చేశాడంట? నీల ధూమ్ర రక్తవర్ణము గల అడ్డ తెరను పేనిన సన్న నారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదానిగా దాన్ని చేసెను. దాని కొరకు తుమ్మగరతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోత పోసాను. ఇలాగున చాలా అంటే చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. 37వ వచనంలో చూసిన, అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్న నారతో బూటా పని అయిన అడ్డ తెరను చేసెను. ఈ మందిరము యొక్క అడ్డ తెర గురించి ఆలోచన చేస్తే దాని యొక్క ఎత్తు 40 అడుగులు. ఎంత ఎత్తు? 40 అడుగులు. చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి పైకి చూడండి, సీలింగ్ ఎంత ఎత్తది తెలుసా? 10 అడుగులు కూడా లేదు. అది 10 అడుగులు కూడా లేదు. ఇప్పుడు 10 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ఇంకెన్ని ఉండాలి? ఇంకొక 3 ఉంటే ఎంత ఎత్తు ఉంటుంది? అంత ఎత్తు. ఆలోచన చేయండి. పైనుండి కిందకి ఏదో చెరగటం అంటే అక్కడ పర్ అని జరిగితే వెంటనే కుట్టేసేసి ఆ కుట్టు కనపడకుండా ఏదో ఒకటి చేయొచ్చు. అలాంటిది ఆ తెర ఏమైపోయింది? పైనుండి కిందకి 2గా చినిగెను. ఏదో అక్కడ ఇక్కడ ఒక చోట ఒక మూల చెరగడం కాదు. ఇప్పుడు పైనుండి కిందకి చెరగాలంటే ఎలా చించాలి? దాన్ని పైనుండి కిందకి చించాలంటే ఎవరు చించాలి? గమనించండి. కత్తిరితోనైనా దాన్ని కట్ చేయాలి, లేకపోతే చేతులతో పరా 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 అని చెప్పేసి 40 అడుగులు అంటే ఎలాగంటే చిరిగిపోతాయి 40 అడుగులు. ఆలోచన చేయండి. అయితే ఇక్కడ మీరు గమనించవలసినటువంటి మరొక విషయం ఉంది. ఈ తెర ఎక్కడ ఉంది? దేవాలయంలో ఎక్కడుంది? దేవాలయంలో ఎక్కడుంది? దేవాలయంలో 3 భాగాలు ఉంటాయి. దేవాలయంలో 3 భాగాలు ఉంటాయి. బయట ఉండే భాగాన్ని ఏమంటారు? ఆవరణము అంటారు. తర్వాత లోపల ఉన్నటువంటి స్థలాన్ని ఏమంటారు? పరిశుద్ధ స్థలము అంటారు. 3వది ఏమంటారు? అతి పరిశుద్ధ స్థలము అంటారు. ఆలోచన చేయండి. ఇప్పుడు ఆవరణములు ఎవరు ఉంటారు? జనాలు ఉంటారు.
ఆవరణంలో ఎవరు ఉంటారు? జనాలు ఉంటారు. ఈ జనాలు తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క గొర్రెలను కావచ్చు, మేకలను కావచ్చు, ఎద్దులను కావచ్చు, క్రొవ్వైనటువంటి దూడలను కావచ్చు, అవి ఏవైనా సరే వారు బలి ఇవ్వటానికి వచ్చినప్పుడు యాజకులు ఏం చేస్తారు? పరిశుద్ధ స్థలానికి వచ్చి పరిశుద్ధ స్థలములో వాటిని బలి ఇవ్వటం అనేది జరుగుద్ది. ఆ తర్వాత ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? సంవత్సరానికి ఒకసారే. ఎన్నిసార్లు? సంవత్సరానికి ఒకసారే ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. ఈ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు తన మనసులో, హృదయములో ఎక్కడైనా ఏదైనా చిన్న లోపం కానీ, పాపము కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే వెంటనే ఏమైపోతాడు? అక్కడే చనిపోతాడు. అరే చచ్చిపోయాడా అని ఎవరైనా చచ్చిపోయిన వాడిని తీసుకొద్దామని లోపలికి వెళ్తే వెళ్ళిన వాళ్ళు కూడా చనిపోతారు. అందుకనే ఆ రోజుల్లో వాళ్ళకి నడుంకి ఏం కట్టేవారంటే తాళ్ళు కట్టేవారు, తాడులు కట్టేవారు. ఎందుకంటే ప్రధాన యాజకుడు అతనికి తాళ్ళు అంటే ఇది పెద్ద హోదా కాదు. అది తాళ్ళు కట్టడానికి కారణం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత చచ్చిపోతే ఆ తాడు ఇచ్చి బయటికి లాగటానికి, లోపలికి వెళ్ళిన తర్వాత చనిపోతే ఆ తాడు పట్టుకొని బయటికి లాగటానికి. కారణం ఏంటంటే ఎవరికి కూడా ఆ తెర పట్టుకొని అలాగా తీసి చూచేటువంటి అవకాశం కూడా లేదు. మామూలు వ్యక్తులకు కావచ్చు, యాజకులకు కావచ్చు, ఆ తెర ఓపెన్ చేసి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని చూచే అవకాశం ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు. అయితే అటువంటి స్థలములో అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తెర ఇప్పుడు ఏమైపోయింది? పైనుండి కిందకి రెండుగా చినిగాను. పైనుండి కిందకి రెండుగా చినిగాను. చూడండి ఒకసారి. యేసయ్య చనిపోయినప్పుడు జరిగినటువంటి సంఘటనలను మనము చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకు చినిగాను. రెండు ముక్కలు అయిపోయింది, రెండు భాగాలు అయిపోయింది. సో ఎవరు చించుంటారు అంటే సింపుల్, మనుషులు చేసింది కాదు. అది ఎవరు చేసింది కాదు? మనుషులు చేసింది కాదు. ఎందుకని? ఆ దేవాలయములోనికి లోపలికి వెళ్ళటానికి సహజమైనటువంటి వ్యక్తులకి ఛాన్స్ లేదు. పోనీ ప్రధాన యాజకుడు చేశాడా? ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారే వెళ్ళాలి. పోనీ మామూలు యాజకులు చేస్తారా? అసలు మామూలు యాజకులు అక్కడ వెళ్ళటానికి, లోపలికి వెళ్ళటానికి అసలు వాళ్ళకి ఛాన్సే లేదు. పట్టుకుంటే ఏమైపోతారు? చనిపోతారు. ఆ యొక్క స్థలాన్ని చూస్తే తట్టుకోలేరు, చనిపోతారు. కాబట్టి యాజకులు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. అసలు యాజకులైన వారు లేదా ఒక ప్రధాన యాజకుడు ఎందుకు చించుతాడు? వాళ్ళని నమ్మేదే అది, వాళ్ళు చించరు. అయితే చించింది ఎవరు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడే దానిని ఏం చేశాడు? రెండుగా చించివేశాను. దేవుడే ఏం చేశాడు? దానిని రెండుగా చించివేశాను. ఎందుకు చించాడు? ఏదో అక్కడక్కడ కొద్దిగా చించడం కాదు, టాప్ టు బాటమ్, పైనుండి క్రింద వరకు అదేమైంది? చినిగిపోయింది. అయితే ఆ టైంలో యాజకులు ఎక్కడున్నారు? మందిరములోనే ఉన్నారు. యాజకులు ఎక్కడున్నారు? మందిరములోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కలిపి చేపిస్తుంది కదా ఇది గొడవపుట అని. యాజకులందరూ కలిసి చేపేస్తున్నారు. ఏంటి? యేసయ్యను సిలువ వేసేటట్లుగా చేపేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఆ దేవాలయంలో కూర్చొని రైట్
మళ్ళీ బయట ఉంటే వీళ్ళు ఎక్కడ చేయించారని చెప్పేసి అనుకుంటారేమోనని, వీళ్ళేదో పరిశుద్ధులు అన్నట్లుగా ప్రార్థనలు చేస్తున్నారు, వీళ్ళకి తెలీదు అన్నట్టుగా వీళ్ళు దేవాలయములోనే ఉండి ఉంటారు. అయితే దేవాలయపు తెర చినిగిపోయింది. చినిగినప్పుడు ఈ యాజకులు ఆ తెరను అలాగా చెరగటం ఏంటి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డు లేకుండా పోవటం ఏంటి అని వారు కళ్ళారా చూసినటువంటి సందర్భం. మూడవది, అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఇంతకుముందు ఎవరైనా ఆ స్థలం వైపు చూస్తే చనిపోయేవారు. ఇప్పుడు ఈ యాజకులు చూసినా ఏమవట్లేదు, ఎవరో చనిపోవట్లా. ఈ యాజకులు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని చూచినా ఏమవలేదు, మరణం అనేది రాలేదు. ఆశ్చర్యం, అరే ఏంటి, ఇప్పటి వరకు ఎవరైనా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైనా లోపల పాపం ఉంటే వెంటనే చనిపోయేవాడు, లేకపోతే ఎవరైనా తీసుకుని వద్దామని ఆ యొక్క తీసేజాలు చనిపోయేవారు. అలాంటిది ఇప్పుడు మేము చూసేస్తున్నాం, కానీ ఏం జరగటం లేదు, అక్కడ మరణం సంభవించడం లేదు. అరే అతి పరిశుద్ధ స్థలం ఓపెన్ అయిపోయింది, మేము చూసేస్తున్నాం, కానీ మాకు ఏమీ అవటం లేదు అన్నట్లుగా ఆ యాజకులు ఖచ్చితంగా ఏం చేసి ఉంటారు, ఆ యొక్క అనుభవాన్ని వారు ఖచ్చితంగా గమనించి ఉంటారు. అంటే అతి పరిశుద్ధ స్థలాన్ని, అది ఎవరికి కనిపించకుండా మూసివేసినటువంటి స్థలాన్ని ఇప్పుడు అందరికీ కనబడేటట్టు చూసిన వారు ఎవరు కూడా ఏమవలేదు, చనిపోలేదు. సో దీనిని బట్టి ఆ యొక్క యాజకుల్లో కనీసం కొంతమంది అయినా ఈయన నిజమైన దేవుడు అని ఆ రోజు గ్రహించి ఉండాలి. యేసయ్య నిజమైన దేవుడు అని కొంతమంది ఆ నిజాన్ని తెలుసుకున్నటువంటి వారై ఉండాలి. నేను అనుకుంటున్నాను, ఏమో ఆ యాజకుల్లో కూడా కొంతమంది ఒకవేళ యేసయ్య చనిపోయిన తర్వాత ఒకవేళ సువార్త జరగడం ప్రారంభించారేమో, లేకపోతే కొంతమంది ఆయనను గురించి అనేక మందికి చాటి చెప్పడం ప్రారంభించారేమో. కారణం ఏంటంటే, వారు ఏదైతే పాటిస్తున్నారో, వారు ఏదైతే జరిగిస్తున్నారో దానికి ఆపోజిట్లో జరుగుతూ ఉన్నాయి. దేవాలయపు తెర చిరిగిపోవటం, చూడకూడని స్థలం కనబడిపోవటం, అది చూచిన వీళ్ళకి ఏమీ కాకుండా ఉండటం, ఇది అద్భుతం కాదా? అయితే ఇలా ఎందుకు జరిగింది అని మనం ఆలోచన చేస్తే సింపుల్. దేవుడు ఏం చేశాడంటే, ఇంతకుముందు దేవుని దగ్గరికి ఎవరైనా రావాలి అంటే ఎవరి ద్వారా రావాలి? ఇంతకుముందు దేవుని దగ్గరికి రావాలి అంటే యాజకుల ద్వారా మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఈ పరిస్థితిని ఎలా మార్చాడంటే, మనము స్వయముగా డైరెక్ట్గా దేవునితో మాట్లాడేటువంటి రీతిగా, మనము డైరెక్ట్గా ప్రార్థన చేసే రీతిగా, మనము డైరెక్ట్గా ఆయనతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండేటువంటి రీతిగా దేవుడు ఇప్పుడు మనందరికీ యాక్సెస్ ఇచ్చేశాడు, అవకాశాన్ని చేశాడు. ఆలోచన చేయండి, ఇంతకుముందు ఆ పరిస్థితి ఉండేది కాదు. పాత నిబంధన కాలంలో ఆ పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు యేసయ్య తన మరణము ద్వారా, ఇంతకుముందు యాజకులు బలి ఇవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ బలులతో పని లేకుండా పోయింది. రక్తం చిందించవలసి వచ్చేది, ఇప్పుడు ఆ రక్తం చిందించవలసినటువంటి పని లేకుండా పోయింది. కారణం ఏంటంటే, యేసయ్యే ఆయన ఒక వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన మన దగ్గరకు వచ్చి, ఆయన మన కొరకు మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి పాపాలు అవన్నీ ఆయన మీద వేసుకొని, మన శిక్షను ఆయన భరించి ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. ఇప్పుడు మనం ఫ్రీ బర్డ్స్, ఇప్పుడు మనము స్వతంత్రులముగా ఉన్నాం. ఇప్పుడు మనం స్వేచ్ఛ కలిగినటువంటి వారముగా ఉన్నాం. అయితే కొంతమంది ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి దేవునిలో ఎదుగుతున్నటువంటి వారు కొంతమంది అయితే,
ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి నేను ఏం చేసినా నాకేం కావట్లేదులే, నా కుటుంబం చక్కగా నడిచిపోతుందిలే అనే ఉద్దేశంతో కొంతమంది ఆ స్వేచ్ఛని ఏం చేస్తున్నారు, సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. దేవుడు బలవంతం చేయడు. ఖచ్చితంగా ప్రార్థనకి రండి, ప్రార్థన చేయండి అనే దేవుడు బలవంతం చేయడు. మీకు ఇందాక చెప్పాను కదా, శిష్యులు మూడోసారి ఆయన వచ్చినప్పుడు వారు భారంతో ఉన్నారని వారిని లేపలేదు, ఇంకా ప్రార్థన చేయమని అడగలేదు. ఆయనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. మనం విన్నటువంటి మాటలను బట్టి యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చారు. తనకి ప్రాణాన్ని ఆయన త్యాగం చేశారు. ఆయన చనిపోయినప్పుడు జరిగినటువంటి సంఘటనల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, ఊహించినటువంటి సంఘటన, దేవాలయపు తెర పైనుండి కిందకి రెండుగా చినగటం. అంతకుముందు అతి పరిశుద్ధ స్థలాన్ని చూస్తే చనిపోయే పరిస్థితి, కానీ ఇప్పుడు చూచినా చనిపోయే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే దేవుడు మనకు ఇచ్చిన యాక్సెస్ ఏంటంటే మనం ఇప్పుడు స్వయముగా దేవునితో మాట్లాడవచ్చు, స్వయముగా ఆయన సన్నిధిని మనము అనుభవించవచ్చు. అట్టి అవకాశాన్ని దేవుడు మనందరికీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. అందుకని యేసయ్య మరి ఈ లోకములో ఒక ప్రధాన యాజకుని పాత్ర ఆయన తీసుకొని దేవునికి మనకు మధ్యలో మధ్యవర్తి అనేటువంటి పాత్రను ఆయన తీసుకొని ఇప్పుడు మనం ఆయన దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆయన ద్వారా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంక ఎవరి రికమెండేషన్తో పనిలే. ఇంక ఎవరు కూడా మనలను మీరు తీసుకెళ్తేనే, లేకపోతే మేము వెళ్ళటానికి లేదు అనటానికి లేదు. కాబట్టి దేవుడు మనకి అట్టి కృపనిచ్చాడు, అట్టి అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఆయన చనిపోయినటువంటి ఈరోజు గుడ్ ఫ్రైడే అని ఎందుకు మనం పిలుస్తున్నామంటే మన పాపాల నుండి మనకు విడుదల వచ్చిన రోజు కాబట్టి, మన పాపములకు మనకు ఏమైంది, అది స్వతంత్రం వచ్చింది కాబట్టి, మన పాపముల నుండి మనము విడుదల పొందుకొని ఇప్పుడు మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే అనబడింది. కాబట్టి ఆయనను బట్టి మనము పరిశుద్ధులుగా ఉండగలుగుతున్నాం. ఆయనను బట్టి పరలోకానికి వెళ్ళటానికి అర్హత కలిగిన వారముగా ఉంటున్నాం. కాబట్టి మనము మన యొక్క పరిశుద్ధతను నిలవబెట్టుకొని మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మనమందరం ఈ లోకములో జీవించవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రకారంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి.